హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈరోజు సీరియల్ ఎపిసోడ్కి స్వాగతం. ఇక మన ఈరోజు సీరియల్ను మొదలు పెడదాం. ఏమవయ్యా, మా అత్తని నువ్వు క్షమించలేవా అని చెప్పి ఇక కార్తీక్ అయితే సుమిత్రను పట్టుకుని దశరథను అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న దశరథ షాక్ అయిపోతూ అక్కడున్న వాళ్లందరి వైపు అలాగే చూస్తూ, రే కార్తీక్, క్షమించాల్సింది నేను కాదురా, మా చెల్లి కాంచన అని చెప్పి ఇక అనడంతో ఆ మాట విన్న సుమిత్ర అయితే, చూసావా వదిన, మీకు అనేకి నాకంటే నీమీదే ప్రేమ ఎక్కువ, అందుకే నీమీదే చెప్పాడు అని చెప్పి ఇక చెప్పడంతో ఆ మాట విన్న దశరథ అయితే, ఇక్కడ ప్రేమల గురించి కాదు, సమస్య తప్పు చేసిన వాళ్లని, తప్పు చేసిన వాళ్లు క్షమాపణ చెప్పాలి అని చెప్పి కనడంతో ఆ మాట విన్న కార్తీక్ అయితే, అయినా ఆ తప్పు వల్ల మాకేమి నష్టం జరగలేదు కదా మావయ్య, పెళ్లేమీ ఆగలేదు కదా మావయ్య, అలాంటప్పుడు నువ్వు క్షమించలేవా అని చెప్పి అనడంతో, క్షమించి తప్పు చేసిన వాళ్లని సమర్థించమంటావా, వాళ్లని వెనకేసుకు రమ్మంటావా అని చెప్పి కంటూ ఉంటాడు. నా చెల్లమ్మ క్షమిస్తే నేను క్షమించినట్టే అని చెప్పి కనడంతో ఆ మాట విన్న కాంచన అయితే అలాగే చూస్తూ ఉంటుంది. ఇక అక్కడున్న సుమిత్ర అయితే, కాంచన తోటి చెప్పు వదిన, నువ్వు నన్ను క్షమిస్తావా అని చెప్పి కడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న కాంచన అయితే, కాసేపు ఆలోచించి, క్షమించాల్సింది నేను కాదు వదిన, నా కోడలు, ఎందుకంటే నువ్వు చేసిన పనికి బాధపడింది నా కోడలు కాబట్టి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విన్న సుమిత్ర అయితే చాలా కోపంగా దీప వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్లందరూ కూడా దీప క్షమించాలి అన్నట్లుగా దీప వైపు చూస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు నేను దీపని క్షమాపణ అడగాలా అని చెప్పి ఇక చెప్తూ ఉంటారు. దీపని క్షమాపణ అడగమనట్లేదు వదిన, నువ్వు ఇంతకు ముందులాగా దీపని ఆదరిస్తే చాలు, అంటే అంతకుమించి నేనేమి కోరుకోవట్లేదు అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది. అంటే నాకు తెలుసు వదిన, నీకు నాకన్నా కూడా నీ కోడలే ఎక్కువని, అందుకే కదా నువ్వు ఈ షరతు పెట్టావు అని చెప్పిక చెప్తూ ఉంటుంది. అలాంటిది ఏమీ లేదు వదిన అని చెప్పి ఇక కాంచన కూడా మాటకి చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న కార్తీక్ అయితే, ఇక అందరూ ఆపండి మావయ్య, చెప్పు నువ్వు అత్తను క్షమిస్తావా లేదా అని చెప్పిక చెప్పడంతో ఆ మాటలు విన్న సుమిత్ర అయితే, కార్తీక్ నువ్వు ఆగు, మీ మావయ్య నిర్ణయం చెప్పేశాడు, మీ అమ్మ నిర్ణయం కూడా చెప్పేసింది, ఇప్పుడు నా నిర్ణయం చెప్పాలి అని చెప్పి అనడంతో, అత్త ప్లీజ్ మాటలు వద్దు, మాటలతోటి సమస్యను మరింతగా పెంచుకోలేము, దయచేసి ఇక్కడున్న వాళ్లందరికీ దండం పెట్టి చెప్తున్నాము, ఇప్పటివరకు జరిగినవన్నీ మరిచిపోయి మన ఈ రెండు కుటుంబాలు కలవాలి, ఎప్పటిలాగే అందరూ ఆనందంగా ఉండాలి, దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే, మీరు కూడా మీ వంతు సాయం ఖచ్చితంగా చేయాల్సిందే, దానికోసం మీరు కూడా మీ వంతు ఆలోచనలు ఏమైనా ఉంటే ఇక్కడ చెప్పండి అని చెప్పి ఇక అందరికీ కూడా దండం పెట్టి చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న సుమిత్ర అయితే, కార్తీక్ నువ్వు ఆగు అని చెప్పి ఇక చెప్తూ, సరే ఈ రెండు కుటుంబాల్లోకి మొదటగా గొడవ పడింది, దానికి కేంద్రబింజన్ నేను కాబట్టి నేను మాత్రమే చెప్తున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి అని చెప్పి ఇక సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది. ఇక సుమిత్ర ఏం చెప్పబోతుందా అని చెప్పి ఇక అక్కడున్నవందరూ కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఇక సుమిత్ర మాత్రం కాని నాదొక షరతు అని చెప్పి ఇక ముందుగా చెప్పడంతో ఇక అందరూ కూడా ఏంటది అది అన్నట్లుగా అందరూ కూడా అలాగే వింటూ ఉంటారు. నేను నా వల్లే తప్పు జరిగింది కాబట్టి దీపని నేను క్షమించాలని నువ్వు కోరుకుంటున్నావు, కాబట్టి దీపని ఇంతకు ముందులాగా నేను ఆదరించాలని ఇక్కడున్న వాళ్లందరూ అనుకుంటున్నారు, కాబట్టి ఖచ్చితంగా నేను క్షమిస్తాను దీపని అని చెప్పి కనగానే అక్కడున్న వాళ్లందరూ కూడా సంబరంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కాని దీపకి నేను ఇక్కడ క్షమాపణ చెప్పను అని చెప్పిక చెప్పడంతో ఆ మాట విన్న అందరూ కూడా మరొకసారి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అది విన్న దీప అయితే, ఏంటిది ఇది, అమ్మ మళ్లీ మొదటికి వచ్చింది అన్నట్లుగా అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే సుమిత్రన అయితే, కార్తీక్ ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావని చెప్పి కడగడంతో, అదేరా నేను ఎక్కడైతే తాళి తీశానో, ఎక్కడైతే మీ పెళ్లి జరగకుండా ఆ పనిని చూశానో, ఏ ఇంట్లో అయితే దీపక అవమానం జరిగిందో అదే ఇంట్లో అక్కడే నా నిర్ణయం చెప్తాను అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది. ఆ మాట విన్న అందరూ కూడా సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక జోష్నా పారిజాత మాత్రం చాలా షాక్ అయిపోతూ సుమిత్ర వైపు అలాగే చూస్తూ, ఏంటి మమ్మీ ఇలా చేస్తుంది, అన్నింటిని మర్చిపోతుందా అని చెప్పి ఇక జోష్న అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక సుమిత్ర మాత్రం శ్రీధర్ వైపు చూస్తూ అన్నయ్య అని చెప్పి ఇక పిలుస్తూ ఉంటుంది. చెప్పు చెల్లమ్మ అని చెప్పి ఇక శ్రీధర్ అనడంతో, రేపు మీరందరూ కూడా మా ఇంటికి భోజనానికి రావాలి, విందు భోజనం మీ అందరికీ మా ఇంట్లో నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఇక అందరిని కూడా పేరు పేరున పిలుస్తూ ఉంటుంది. అందరూ రావాల్సిందే రే మేనలుడా, నిన్ను స్పెసిఫిక్గా పిలవాల్సిన అవసరం లేదు, నువ్వు నీ భార్య అలాగే నీ కుటుంబం అందరూ కూడా మా ఇంటికి రండి అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది. ఇక సుమిత్ర అలా మాట్లాడడం చూసి అక్కడ ఉన్న వాళ్లందరూ కూడా సంతోషంగా ఉంటారు.
ఇక జోష్న పారిజాత మాత్రం చాలా షాక్ అయిపోతూ సుమిత్ర వైపు అలాగే చూస్తూ ఏంటి మమ్మీ ఇలా చేస్తుంది అన్నింటిని మర్చిపోతుందా అని చెప్పి ఇక జోష్న అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక సుమిత్ర మాత్రం శ్రీధర్ వైపు చూస్తూ అన్నయ్య అని చెప్పి ఇక పిలుస్తూ ఉంటుంది. చెప్పు చెల్లమ్మ అని చెప్పి ఇక శ్రీధర్ అనడంతో రేపు మీరందరూ కూడా మా ఇంటికి భోజనానికి రావాలి. విందు భోజనం మీ అందరికీ మా ఇంట్లో నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఇక అందరినీ కూడా పేరు పేరున పిలుస్తూ ఉంటుంది. అందరూ రావాల్సిందే రేయ్ మేనలుడా, నిన్ను స్పెసిఫిక్గా పిలవాల్సిన అవసరం లేదు. నువ్వు నీ భార్య అలాగే నీ కుటుంబం అందరూ కూడా మా ఇంటికి రండి అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది. ఇక సుమిత్ర అలా మాట్లాడడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక సుమిత్ జోష్నా మాత్రం అబ్బా మా అమ్మ మనసుని మార్చేశావు కదా, భలే దెబ్బ కొట్టావు, ఇప్పుడు నాకు ఇక్కడ ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, అంతగా కొట్టావు అని చెప్పి కంటూ ఉంటాడు. అత్త నువ్వు పెట్టిన కండిషన్కి నాకు భయం వేసింది అని చెప్పి ఇక కార్తీక్ అనడంతో ఏరా కండిషన్లు పెట్టడం నీకు మాత్రమే వచ్చా, నాకు రాదా, నేను నీ అత్తనురా, నువ్వు ఖచ్చితంగా రేపు నీ భార్యతో కలిసి మీ కుటుంబంతో కలిసి మా ఇంటికి రండి అని చెప్పి ఇక అంటూ ఇక నేను వెళ్ళి వస్తాను వదిన వస్తాను దీప అని చెప్పి ఇక అందరికీ చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట సుమిత్ర చెప్పడంతో దీప అయితే చాలా ఆనందంగా ఫీల్ అయిపోతూ సరే అమ్మ అని చెప్పి ఇక కళ్ళు తుడుచుకుంటూ ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక వస్తానే అమ్మమ్మ అంటూ ఇక సోరికి చెప్పడంతో బాయ్ అమ్మమ్మ అంటూ ఇక చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక శివనారాయణ కూడా వెళ్ళిపోతూ ఉంటే ఇక శ్రీధర్ అయితే వెళ్ళొస్తాం మావయ్య అని చెప్పి ఇక చెప్పడంతో ఇక శ్రీధర్ని భుజమీద తడుతూ శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక కుటుంబంలో వాళ్లందరూ కూడా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక శ్రీధర్ కూడా నేను వెళ్ళవస్తాను అని ఇక చెప్తూ ఉంటాడు. వస్తాను కాంచన అని చెప్పడంతో ఇక కాంచన మాత్రం చాలా కోపంగా అలాగే చూస్తూ ఉంటుంది. బాయ్ తాతయ్య అని చెప్పి ఇక శౌర్య అయితే చెప్తుంది. చిన్ననామని అడిగానని చెప్పు తాతయ్య అని చెప్పి ఇక శౌర్య చెప్తుంది. ఇక వెళ్లే ముందు ఒక మాట, ఈ కుటుంబంలో నేను ఒకడు ఉన్నానని మీరు ఖచ్చితంగా మర్చిపోవద్దు అని చెప్పి అక్కడి నుంచి చాలా ఎమోషనల్ గా వెళ్లిపోతూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఇక వెళ్లిపోయిన తర్వాత అనసూయ అయితే ధరిని చూసి చెల్లమ్మ ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే అది నేను మాటల్లో చెప్పలేను. దీప నువ్వు చిన్నప్పుడే కార్తీక్ బాబుని కాపాడావు అంటే ఇది ఈరోజు కలిపిన బంధం కాదే, ఇది 7 జన్మల నుంచి మీ ఇద్దరి